హలో అండి అందరికీ. రీసెంట్గా లద్దాఖ్లో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అక్కడున్న స్థానిక నిరసనకారులు రోడ్ల మీదకి వచ్చి పోలీసు వాహనాలను టార్గెట్ చేసుకొని నిప్పు పెట్టడం, పోలీసుల మీద రాళ్ళు రువ్వటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. ఎవరు ఊహించలా లద్దాఖ్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి. అయితే ఎందుకు వీళ్ళు ఈ ప్రొటెస్టులు చేస్తున్నారంటే లద్దాఖ్కి ప్రత్యేకమైన రాష్ట్ర హోదా కావాలి. మన తెలంగాణ ఎలా రాష్ట్ర హోదానో లద్దాఖ్ కూడా ఒక ప్రత్యేక, ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడం ద్వారా కేంద్రం నుంచి నిధులు వస్తే తమని పాలించుకోవచ్చనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రొటెస్టులు అయితే చేయడం జరిగింది. ఈ యొక్క హింసాత్మకంగా కూడా మారినాయి అనమాట. సోనం వాంగ్చుక్ అని చెప్పేసి ఆయన గత కొన్ని రోజులుగా లద్దాఖ్ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేస్తూ ఉండు. అయితే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనమాట. అయితే దీనికోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్ల మీదకి అయితే వచ్చి నిరసనలు అయితే వ్యక్తమైతే చేయడం జరిగింది. అయితే దీని మీద కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనమాట. ఎందుకు అంటే మనం సేమ్ నేపాల్లో ఎలా జరిగిందో అక్కడున్న ప్రజలు పెద్ద ఎత్తున కొన్ని కార్యాలయాలను ధ్వంసం చేసుకుని పార్లమెంట్ని, అలాగే అక్కడున్న ప్రధానమంత్రిని ధ్వంసం చేసుకుని పెద్ద స్థాయి నిరసనలో హింసాత్మక పరిస్థితులు పాల్పడ్డారు కదా. సేమ్ ఇప్పుడు లద్దాఖ్లో కూడా ఇక్కడ హింసాత్మక పరిస్థితులు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పోలీసు వాహనాలను నిప్పిపెట్టడం, అలాగే బీజేపీ కార్యాలయాన్ని నిప్పిపెట్టడం, ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్యాటర్న్ జరిగిందనమాట. మేబీ దీని వెనక చైనా కానీ అలాగే అమెరికా డీప్ స్టేట్ కానీ ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన భారతదేశంలో అస్థిరత తీసుకురావాలని చెప్పేసి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారన్న డౌట్లు కూడా వస్తున్నాయి అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.